ఛార్జింగ్ పెట్టుకున్నామని వేడు కరెంట్ పోయింది బంకులా. దీనికన్నా దరిద్రం ఇంకోటి ఉంటుందా గాయస్ చెప్పండి. అరే నా పెట్రోల్ బంక్లకి వెళ్తే కరెంట్ పోయింది అదే. అటు బంకులో ఛార్జింగ్ పెట్టుకుందామని పోతే బంకులో కరెంట్ పోయింది. వీడు ఎంత శని చూడండి. సాల్వ్ ప్రాబ్లమ్స్ గైస్. ఫోన్లో ఛార్జింగ్ ఉంచుకోండి, బండ్ల పెట్రోల్ ఉంచుకోండి. ఎలా అయితేనే మీ జీవితాలు బాగుంటాయి, లేకపోతే టెన్షన్లో బతుకుతారు గైస్. అంటే నేను మీకు కూడా తినిపిస్తున్నా, తినండి. సో నేను తింటా, మీరు తిన్నట్టే కదా గాయస్. తెలిసి మావా నీకున్నంత గుద్ద బలుపు మన ఏరియాలో ఎవడకుండదురా. కుమారి ఆంటీ దగ్గర ఫుడ్ బ్లాగ్ చేయబోతున్నాం. ఎక్స్ట్రా 2 రివర్లు తింటే 1000 రూపాయలు అవుతుంది. నీ ఇష్టం. ఎందుకంటే ఈడెంత కొట్టినా చావని పామురా నాయన అనుకోవాలి మీరు. సో హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో గైస్ చాలా అవుతుంది వీడియోస్. అండ్ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, 2 గుడ్ న్యూస్లు ఉన్నాయి. సో ఫస్ట్ గుడ్ న్యూస్ ఏంటంటే, మనం ఒక కొత్త కంటెంట్ అనేది యూట్యూబ్లో స్టార్ట్ చేస్తున్నా. సో రెగ్యులర్గా ఉంటాయి వీడియోస్, కంపల్సరీ డెడికేటెడ్గా రెగ్యులర్ వీడియోస్ చేస్తా. ఇప్పటి నుంచి ఒక కంటెంట్ అనేది ఆలోచించినాం మనం. సో చేయబోతున్నది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ బిఎడ్. సో బిఎడ్ గురించి ఏంటంటే, మనం ఒక షార్ట్ ఫిల్మ్ అయితే అగ్రిమెంట్ చేసినాం. సో దానికో రిక్వైర్మెంట్, గడ్డం రిక్వైర్మెంట్ ఉంది. సో అందుకనే మనం గడ్డం అనేది పెంచుతున్నాం అనమాట. అండ్ ఇప్పుడైతే ఒక వ్లాగ్ తీయబోతున్నాం. సో ఆ షార్ట్ ఫిల్మ్ది అప్డేట్ అనేది పోస్టర్ ఒకటి లాంచ్ చేస్తాం. సో వెయిట్ చేస్తుండండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఎంతో కావాలన్నమాట మనకి ఎప్పుడైనా. సో ఇప్పుడు ఏంటంటే వ్లాగ్ చేస్తున్నాం, ఫుడ్ వ్లాగ్. ఎక్కడ అంటే కుమారి ఆంటీ దగ్గర ఫుడ్ వ్లాగ్ చేయబోతున్నాం. సో ఇప్పుడు నాతో ఎవరు ఉన్నారంటే, ఇగో హాయ్ బ్రా. హాయ్ గాయ్స్. సో మనోడు వచ్చిండు వైజాగ్ నుంచి కల్వనికి. సో మనోడికి ఇంటర్వ్యూ అవన్నీ ఉండే. సో అందుకని వచ్చిండు. ఇంకా అట్లనే పనిలో ఇక వ్లాగ్ కూడా చేద్దామని ఫిక్స్ అయిపోయినాం అన్నమాట. సో ఇంకొకటి ఏంటంటే, మనోడు కొత్త యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేసిండు. సో చేస్తా అన్నాడు. సరే చేయరా అని అన్నీ చెప్పేసిన వానికి. ఇంకా అంటే స్టార్టింగ్ కదా, వానికి అంత నాలెడ్జ్ ఉండకపోవచ్చు. సో కొన్ని బేసిక్వి అయితే చెప్పిన ఇట్లా చేయాలని. సో స్టార్ట్ చేసిండు. ఆల్రెడీ కూడా ఒక ఫస్ట్ వ్లాగ్ అయితే పెట్టేసిండు. మనోడు తెలుగు వ్యాన్ వాళ్ళతో, మా దోస్తులతో పెట్టిండు. సో ఇంకా అప్లోడ్ చేయలే. అప్లోడ్ అయితే ఎడిటింగ్ అయిపోయిన తర్వాత అప్లోడ్ అనేది అయిపోతుంది అనమాట. సో ఇప్పుడైతే మనం మెహదీపట్నంలో ఉన్నాం ప్రజెంట్. సో మన ఐటెక్ సిటీ పోతున్నాం అనమాట కుమారి ఆంటీ దగ్గరికి. సో కుమారి ఆంటీ దగ్గర చాలాసార్లు తిన్నాం. సో మళ్ళీ కూడా పోయి కుమారి ఆంటీతోని కాదు వాళ్ళ స్టాల్లో ఫుడ్ తిన్నాం. సో అది కాదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, మన భవిత్, అరవింద్, మా ఫ్రెండ్స్ కూడా అక్కడనే ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. మనం పోవడమే లేదన్నమాట. మన అందరూ బాయ్స్ అందరు రెడీగా ఉన్నారు. సో మంచి వ్లాగ్ ఉండబోతుంది, ఇంట్రెస్టింగ్ వ్లాగ్ ఉండబోతుంది. సో వెయిట్ చేయండి. సో మంచి అదిరిపోయే వ్లాగ్ అనేది వచ్చేస్తుంది. సో చాలా రోజులు అవుతుంది వ్లాగ్ చేసి. అంటే ఎట్లా అంటే, ఇక కొన్ని ఉన్నాయి గైస్, ఇక అవి మీకు తర్వాత మాట్లాడతా. సో అందుకనే యూట్యూబ్ది కొంచెం చేస్తలేను. సో మళ్ళీ స్టార్ట్ చేస్తా. ఎట్లా అనాలంటే, ఈడెంత కొట్టినా చావని పామురా నాయన అనుకోవాలి మీరు. అంతే, మనం వదిలేదు లేదు. సో మొన్న రీసెంట్గా ఇన్స్టాగ్రామ్ కూడా పోయింది. సో తెలుసు మీ అందరికీ. సో అది నేను ఒక వీడియో కూడా చేసిన, ఎట్లా రికవర్ చేయాలని. ఎందుకంటే ఆ రోజు ఎంత బాధపడ్డానో నాకు తెలుసు. సో అందుకనే ఒక ఈజీ ప్రాసెస్ అనేది ఎక్కడ దొరకలే నాకు. సో అన్నీ కనుక్కొని ఒక ఈజీ ప్రాసెస్ అనేది నేను చేసి ఇచ్చేసిన అన్నమాట. సో అది గైస్. సో వీడు ఏమైనా మాట్లాడరా? తర్వాత మాట్లాడదామంటావా? సో గైస్, తర్వాత అయితే మాట్లాడబోతున్నాం మనం. బ్లాగ్ అయితే క్రేజీ ఉండబోతుంది. కీప్ వాచింగ్, స్టే ట్యూన్. షార్ట్ ఫిల్మ్ అయితే వచ్చేసి వెయిట్ చేస్తూ ఉండండి. 3 సార్లు చెప్పినప్పుడు షార్ట్ ఫిల్మ్ 3 సార్లు కాదు, 30 సార్లనే చెప్తాను. ఎందుకంటే అది మన షార్ట్ ఫిల్మ్. దానికోసం ఎంత కష్టపడాలో అంత కష్టపడతాం కాబట్టి. మెయిన్ వచ్చింది దానికోసం గాయ్స్. సో మనని కూడా షార్ట్ ఫిల్మ్లో పెట్టుకుంటున్నా. చూద్దాం ఎట్లా చేస్తాడో. యాక్టింగ్ మంచిగానే చేస్తాడు. మంచిగా చేయిపోయినా మనం చేయిస్తాం అన్నమాట. అదంతే, మనం ఎట్లయినా చేయిస్తాం. మనకు షార్ట్ వచ్చేదాకా వదిలేదు లేదు గురువు. ఓకేనా? సో అది మనోడు కూడా సపోర్ట్ చేయండి. మన ఛానల్ పేరు బ్లాక్కీ ఆఫీషియల్. సో మనం కూడా సపోర్ట్ చేద్దాం. మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాటికి కూడా సపోర్ట్ చేయండి.
ఓకే గైస్, మనం అయితే వెళ్ళిపోతున్నాం. సోది ఎక్కువ పెట్టేసిన, మనం వెళ్ళిపోయిన తర్వాత ఫుడ్ బ్లాగ్ అనేది స్టార్ట్ చేద్దాం. సో కొంచెం వీడు కుమార్ ఇంటి దగ్గర తిన్నావారు ఎప్పుడైనా? తిన్నా ఒకసారి తిన్నావా ఒకసారి? తిన్నా. మరి ఏంది, లివర్లు తింటావా? లివర్లు తింటే మాత్రం 1000 రూపాయలు అవుతుంది. ఎవరిలో రెస్టారెంట్ లేవర్లా ఎక్స్ట్రా 2 లివర్లు తింటే 1000 రూపాయలు అవుతుంది. నీ ఇష్టం. ఇది మొత్తం 1000 అయింది. ఎందుకంటే 2 లివర్లు ఎక్స్ట్రా. ఓకే, 2 లివర్లు ఎక్స్ట్రా. వద్దా? 2 లెవర్లు అమ్ముకోవాలి మళ్ళీ ఇవి. మరి నీ లివర్లు కిడ్నీలు అమ్ముకోవాల్సి ఉంటుంది. జస్ట్ కిటింగ్ గైస్. సో మనం అయితే వెళ్ళిపోదాం, ఇక వచ్చేసినాం మనం దగ్గర దాకా. సో వెళ్ళిన తర్వాత విల్ గెట్ బ్యాక్ టు యూ గైస్, రైట్? సో గైస్, కుమారి అంటే అయితే వాళ్ళ షాప్ కాడికి వచ్చినాం. సో కుమారి అంటే అయితే లేదు. సో వాళ్ళ చుట్టాలు స్టాఫ్ ఎవరో ఒకరు చూసుకుంటారు షాప్ అన్నమాట. అంటే రోజు ఉంటలేదు, ఈ రోజు ఉంటలేదు తెలియదు కానీ. సో మేము ఏం తీసుకున్నామంటే ఆల్రెడీ సగం అయిపోయింది, ఎందుకంటే ఘోరంగా ఆకలింది, పొద్దున్న నుంచి ఏం తినలేదు కాబట్టి. సో తిన్న తర్వాత కొంచెం తిన్న తర్వాత చేద్దామని స్టార్ట్ చేసిన. సో నేను చికెన్ ఫ్రై తీసుకున్నా. సో వాడేమో వచ్చేసి చికెన్ కర్రీ తీసుకున్నాడు, గ్రేవీ. సో అది ఫుడ్ టేస్ట్ అంటే నార్మల్గా మనం ఇంట్లో చేసుకున్నట్టే ఉంటుంది, అంత అదేముండదు కానీ నార్మల్ ఇంట్లో చేసుకున్నట్టు ఉంటుంది. కాకపోతే కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ ఉంటుంది, అంతే అనమాట. యాక్చువల్లీ ఫ్రై పీస్ అనేది నేను ట్రై చేయలేదు ఇక్కడ. లాస్ట్ టైం వచ్చేటప్పుడు మటన్ అవి ఇవి తిన్నా కానీ చికెన్ ఫ్రై ట్రై చేయలేదు. బాగానే ఉంది. ఓకే, చికెన్ ఫ్రై అయితే నచ్చింది నాకు, బాగానే ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే కుమారి ఆంటీ ఉంటుంది అనుకున్నా, ఏమన్నా మాట్లాడిపిద్దాం అనుకున్నా నేను, కానీ ఆంటీ లేదు గైస్. ఏం చేస్తాం గైస్ చెప్పండి. సో ఇప్పుడు ఏంటంటే నేను మీకు కూడా తినిపిస్తున్నా, తినండి. సో నేను తింటా, మీరు తిన్నట్టే కదా గైస్. తెలిసి మావా నీకున్నంత గుద్ద బలుపు మన ఏరియాలో ఎవడకుండదురా. సో అందుకే తింటున్నా. అండ్ ఇంకోటి, సో ఇది వచ్చేసి అన్లిమిటెడ్ అన్నట్టు. అంటే అన్లిమిటెడ్ అంటే అన్లిమిటెడ్ పీసెస్ వేయరు. సో పీసెస్ కొనేస్తారు, దాని తర్వాత రైస్ అనేది అన్లిమిటెడ్, గ్రేవీ వేస్తారు. సో గ్రేవీతోని అన్లిమిటెడ్ ఎన్నిసార్లు అయినా తినొచ్చు, ఎంతైనా తినొచ్చు, అది మీ ఇష్టం. సో అది నాకైతే ఘోరంగా అంటే ఘోరంగా ఆకలి అవుతుంది గైస్. బగారా రైస్ విత్ చికెన్ ఫ్రై అండ్ చికెన్ గ్రేవీ లైట్ చేసుకున్నా, ఆనియన్స్, లెమన్స్, ఆహా స్వర్గం. ఫుడ్కి మించిన హ్యాపీనెస్ ఏముంటుంది గైస్ జీవితంలో. సో ఇక్కడ ఈ ఫుడ్ స్టాల్స్ సో చాలా ఉంటాయి అన్నట్టు. ఐటీసీ కొన్ని ఫుడ్ స్ట్రీట్ ఫుడ్లో పక్కన సో చాలా ఫుడ్ స్టాల్స్ ఉంటాయి అన్నమాట. సో లాస్ట్ టైం వచ్చినప్పుడు ఎప్పుడు కుమారి అంటే ఫేమ్లో ఉన్నప్పుడు, సో కుమారి అంటే ఫేమ్లో ఉన్నప్పుడు ఏమైందంటే అన్ని స్టాల్స్ కూడా ఖాళీ ఉండేసి ఓన్లీ కుమారి ఆంటీ దగ్గర ఫుల్ ఉండేది రష్. సో మిగతా స్టాల్స్ అన్ని ఖాళీగా ఉండేవి, చాలా అంటే చాలా ఖాళీగా ఉండేవి. దాంతోపాటు ఈ ట్రాఫిక్, కుమారి ఆంటీ దగ్గరకు వచ్చిన ట్రాఫిక్, అక్కడ బ్రిడ్జ్ కూడా బ్లాక్ అయింది, అదంతా మీకు తెలిసిందే కదా. సో ఇప్పుడు హ్యాపీ విషయం ఏంటంటే కుమారి ఆంటీ దగ్గర షాప్ దగ్గర ఎంతమంది అయితే ఉన్నారో మిగతా స్టాల్స్ అన్ని దగ్గర కూడా అంతే మంది ఉన్నారు. సో అందరికీ బిజినెస్ బాగా జరుగుతుంది. సో అదొకటి హ్యాపీ థింగ్ అన్నట్టు, ఎందుకంటే అంటే వాళ్ళకి కూడా బిజినెస్సే కదా. సో వాళ్ళ దగ్గర కూడా తింటే వాళ్ళకు కూడా లాభం జరుగుతుంది. సో అప్పట్లో కూడా అదే ఉండే, అందరు కుమారి ఆంటీ దగ్గరికి వెళ్ళి వీళ్ళ స్టాల్స్ అన్ని డౌన్ అయిపోవడం, సో అట్లాంటివి ఉండే. కానీ సో ఇప్పుడైతే అన్ని స్టాల్స్ దగ్గర సేమ్ మంది ఉన్నారు. ఏంది బ్రో ఇదంతా, ఎంతమంది తింటుర్రు, ఏడేడ తింటుర్రు. సో చూడొచ్చు మీరు. అండ్ ఈ ఫుడ్ స్టాల్ దగ్గర తినాలంటే కొంతమంది నామూష ఫీల్ అవుతారు. ఎప్పుడు కుమారి ఆంటీ ఫేమ్లోకి రాకముందు, కుమారి ఆంటీ ఫేమ్లోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు BMW అయినా, బెంజ్ అయినా, మర్సిడీస్లో ఎవడైనా దిగుతున్నాడు, ఇక్కడ తింటున్నాడు. ఆఖరి సీఎం కూడా వచ్చి తింటా అని చెప్పిండంట. సో అట్లా కార్పొరేట్ ఆఫీసులో వర్క్ చేసే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి లంచ్ చేస్తారన్నమాట. సో ఎందుకంటే బడ్జెట్ ఫ్రెండ్లీ, అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ అని నేను చెప్పలేను, మంచిగానే ఉంది, ఇద్దరికి మంచిగానే అయింది. కానీ సో హోమ్లీ ఫుడ్ టైప్, ఆ టైప్ అనుకో. సో అది సో తింటున్నాం. అండ్ ఇంకొకటి ఇంకేం మాట్లాడతా, ఇక తింటా ఇక. ఓకే సో గైస్ తింటున్నాం ఇప్పుడే.
సో చెప్పాను కదా కుమారి ఆంటీ షాప్ దగ్గరకు వస్తామని. వచ్చాము, తిన్నాము, తెచ్చాడు బగారా రైస్ విత్ చికెన్ కర్రీ, ఆడేమో బగారా రైస్ విత్ ఫ్రై చికెన్ తెచ్చుకున్నాడు. టేస్ట్ అయితే బాగానే ఉన్నది, అప్పుడులానే ఉన్నది ఇంకా. సో రష్ అయితే పెరిగింది. ఇక్కడ ఇంతకు ముందు ఉండే షాప్స్లో కన్నా ఈ షాప్కి డిఫరెన్స్ ఏం అనిపించలే. ఇంతకుముందు షాప్లో తిన్నాం, ఈ షాప్లో తిన్నాం, మంచిగానే ఉన్నది టేస్ట్ అయితే. ఇక్కడ కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ అన్నట్టు. కుమారి ఆంటీ అయితే లేదు, ఉంటే ఒకసారి మాట్లాడేద్దాం అనుకున్నాం కానీ కుమారి ఆంటీ అయితే లేదు. సో కుమారి ఆంటీ ఉంటే వీడు కూడా వ్లాగ్ తీస్తున్నాడు. సో వ్లాగ్ ఇది. సో ఏంటంటే కుమారి ఆంటీతో మాట్లాడిపిద్దాం అనుకున్నా కానీ సో ఆంటీ గైస్. సో డిసప్పాయింట్ అయిపోయినా మేము మొత్తం. ఎందుకంటే వ్లాగ్ లో కుమారి ఆంటీతో మాట్లాడిపిద్దామని నేను అనుకున్నాను. సో అది నీకు ఎట్లా అనిపిస్తుంది చెప్పు? ఫుడ్ మంచిగా ఉందా? ఫుడ్ అయితే ఇంట్లో చేసుకున్నట్టే ఉన్నది, ఏం కాదు. కాకపోతే కొంచెం ఆయిల్ ఎక్కువ ఉన్నది. తర్వాత ఇక్కడ చాలా మంది ఉన్నారు. ఒకసారి సో గైస్ ఇది చూసిరా, అన్ని నేను చెప్పినా చెప్తుండు. ఆయిల్ ఎక్కువ ఉంది, ఆ ఫుడ్ స్టాల్ లో క్రౌడ్ ఎక్కువ, అన్ని నేను చెప్పినా కాకుండా చూసినా కదా నువ్వు చెప్తున్నావు. నేను చెప్పినా కాకుండా నీ సొంతంగా చెప్పురా. ఎప్పుడు నన్ను కాపీ చేసుడే. ఇప్పుడు అక్కడ నువ్వు చూసిందేగా చెప్పు. అవును, మరి నేను చూసిందే కదా చెప్తున్నాను. దొంగ ఆడాడు, నెంబర్ 1 దొంగ ఆడాడు. సో గైస్ అది తింటున్నాం ఇగో. అండ్ కుమారి ఆంటీ లేగా ఎట్లా అనిపిస్తుంది మరి? అదే డిసప్పాయింట్మెంట్ గాయ్స్. కుమారి అంటే కలుద్దాము, కుమారి ఆంటీనే. కుమారి కాదు అదే కుమారి ఆంటీనే అన్నారు. చెక్కుతారు నేను. ఎందుకంటే ఫ్యాన్స్ ఉన్నారా కుమారి ఆంటీకి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు? అదే అదే ఆంధ్ర కొంచెం మైక్ దగ్గర పెట్టుకో. ఏపీలో తెలంగాణ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. మా తాత చూస్తాడు కుమారి ఆంటీ వ్లాగ్స్ అనేవి. ఓకే, అయిందైతే మొత్తానికి తిన్నాము. ఈ తిన్న తర్వాత వేరే ఫ్రెండ్స్ని కలిసేటి ఉన్నది. ఆ కలిసి తర్వాత తిరిగి నైట్ అయితే నేను బస్సు ఎక్కుతా. నైట్ బస్ ఎక్కి ఇంకా వైజాగ్ వెళ్ళిన తర్వాత మన కంటెంట్ అనేది మనకు బయటకు వస్తుంది. ఇంకా మీకు కంటెంట్ అయితే ఫుల్గా ఇస్తాను నేనైతే. ఓకేనా? ఇది నీ వ్లాగ్ కాదు, ఇది నా వ్లాగ్ అని. సో గైస్ చూస్తున్నారా ఎంత క్రౌడ్ ఉందో? సో మైక్ పెట్టి కొంచెం ఒకసారి. సో గైస్ కుమారి ఆంటీ అయితే లేదు, బాగా అనిపిస్తుంది, చాలా బాగా అనిపిస్తుంది. కుమారి ఆంటీతో ఎట్లయినా ఇటు పెట్టరా, కిందికి పెట్టరా. సో కుమారి ఆంటీతో ఎట్లయినా మాట్లాడిపిద్దాం అనుకున్నా. సో లాస్ట్ 2 times 3 times వచ్చినప్పుడు కూడా అప్పుడు బ్లాగ్ చేయలే, ఒక్కసారి చేసిన స్టార్టింగ్లో ఫేమస్ అయినప్పుడు. సో మళ్ళీ ఎప్పుడైనా మాట్లాడిపిద్దాం అనుకున్నా కానీ ఎప్పుడు కుదరతలేదు. సో ఈరోజు కూడా బ్యాడ్ లక్, ఈరోజు కూడా లేదు ఆంటీ. సో మీరు చూడొచ్చు ఫుడ్ ఆడు కూడా తిన్నాడు. ఆల్రెడీ సగం తినేసినాం, ఎందుకంటే డేంజర్ ఆకలి అయిపోతుంది. మార్నింగ్ నుంచి ఏం తినలేదు, ఆకలి అయింది. సో తిన్నాం. సో వెదర్ కూడా చూడొచ్చు. సో చాలా క్లైమేట్ అయితే చాలా క్లౌడీగా కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడిప్పుడే ఎండాకాలం నుంచి వర్షాకాలంలో అడుగు పెడుతున్నాం కాబట్టి సో ప్రశాంతంగా అనిపిస్తుంది. సో మంచిగా ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నాం. ఫుడ్ ఎంజాయ్ చేసి విల్ మీట్ గైస్. ఇప్పుడైతే మన పక్కన ఉన్నాడు నెంబర్ 1 చప్రి. హాయ్ చప్రి, హౌ ఆర్ యు? Some Chapri calling him as Chapri. It's fine, yeah, coming good on, yeah. In good. Hi, Mr. Wag. ఇప్పుడు ఏంటంటే కుమార్ అంటే తిన్న మాల్కి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే గాయస్ ఏం చెప్పాలి, ఫుల్ వర్షం పడ్డది. రీల్స్ చేసిన తర్వాత అక్కడ మన ఇది ఐటీసీ కోయిన స్ట్రీట్ ఫుడ్ ఉంటుంది కదా. సో గాయస్ అక్కడైతే ఎంత ట్రాఫిక్ అంటే 2 గంటలు అయిపోయింది అందులోనే. సో ఒక్కసారి మీరు చూడొచ్చు, కార్లా పెట్రోల్ మొత్తం మొత్తం అప్పటి నుంచి నీళ్ళలో నడుతున్న ఒక్క బంక్ తగులుతలేదు. ఫుల్ ట్రాఫిక్ అంటే చాలా ఘోరమైన ట్రాఫిక్. 3 గంటలు అయిపోయింది ఇప్పటికీ. సో 3 గంటల నుంచి కూడా మేము ఏమంటారు దాన్ని జీరోలోనే నడుపుతున్నా. సో కార్ ఆగిపోతే చాలా ఘోరంగా ఉంటుంది కదా, అదే చెప్తున్నా నేను. ఇప్పుడు మనకైతే పెట్రోల్ అయితే కంపల్సరీ మెయింటైన్ చేయాలి అందరూ. అంటే చేస్తానే కానీ నేను కూడా ఇంకా అంతా బట్టి అంటే మనకు తెలియదు కదా సిచ్యువేషన్ ఇట్లా వస్తుందని.
సో ఇక ఏసీ ఆఫ్ చేసుకొని మెల్లమెల్లగా నడుపుతున్నాం. ఇక బంక్ రావాలి, బంక్ వచ్చిన తర్వాత పెట్రోల్ ఒప్పించుకుంటే మనశ్శాంతిగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ప్రాబ్లం, వీడి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఆ స్విచ్ ఆఫ్ అయితే కార్లో పెడితే అదేమో ఎక్కుతలేదు. సో అప్పటి నుంచి టెన్షన్ పడుతున్నాడు ఇదంతా. సో అన్ని ప్రాబ్లమ్సే, ఇట్స్ ఆల్ ప్రాబ్లమ్స్ గైస్. ఫోన్లో ఛార్జింగ్ ఉంచుకోండి, బండ్లో పెట్రోల్ ఉంచుకోండి. ఎలా అయితేనే మీ జీవితాలు బాగుంటాయి, లేకపోతే టెన్షన్లో బతుకుతారు గాయస్ సీరియస్లీ. సో ఇంకా ఛార్జింగ్ పెట్టుకున్నామని వేడు కరెంట్ పోయింది బంకులా. దీనికన్నా దరిద్రం ఇంకోటి ఉంటుందా గాయస్ చెప్పండి. అరే నా పెట్రోల్ బంక్కి వెళ్తే కరెంట్ పోయింది అదే. సో గైస్ ఏం చెప్తాం గాయస్, అటు బంకులో ఛార్జింగ్ పెట్టుకుందామని పోతే బంకులో కరెంట్ పోయింది. వీడు ఎంత శనియో చూడండి, ఈ నెంబర్ 1 శనిగా వీడు, నెంబర్ 1 శని. సో గైస్ మనం మండికి అయితే వచ్చేసినాం అన్నమాట. సో చూసుకోవచ్చు. సో ఆల్రెడీ టైం 10:30 అవుతుంది. వీడికి 12కి బస్సు ఉంది. సో తినేసి వీడి సెండ్ ఆఫ్ ఇస్తే వీళ్ళు ఎండ్ ది బ్లాగ్. ఏమంటావు, ఎట్లుంది మండిగా? మండి తిని బస్ అయితే ఎక్కుతాం మరి ఇంకా. సో అదన్నమాట. సో చూడొచ్చు. సో గైస్ తిన్న తర్వాత మనమైతే వీని డ్రాప్ చేయడానికి వచ్చేసినాం అన్నమాట. సో బస్ టైం అయితే అయిపోయింది, బస్ రాలే ఇంకా. కానీ బస్ రాలేదు. బస్ వస్తుంది, వెళ్ళిపోతున్నాడు. బాయ్ చెప్పేసి ఇక అందరికీ. ఓకే గాయస్, ప్రణవ్ అండ్ విల్స్ ఛానల్ ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ బాయ్. వీడు మీకు కనిపిస్తున్నాడో లేదో మళ్ళీ ఒకసారి చెప్పు. కనిపిస్తారా? లైట్ ఆన్ ఉన్నది. సో గైస్ అది. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అండ్ ఇంకోటి చెప్తున్నా కదా, కొత్త కంటెంట్ అయితే వస్తుంది, వెయిట్ చేయండి.